నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. సత్యం టీవీ శ్రీకాకుళం కోసం. ఉత్తరాంధ్ర వైకాపాకు పెద్ద దిక్కుగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ వైకాపా నేతలు దారికి వచ్చినట్టు కనిపిస్తుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో విజయసాయిరెడ్డితో ఉత్తరాంధ్రలో ప్రతి నేతకి ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే జగన్మోహన్ రెడ్డికి బాగా కావలసిన వ్యక్తి కావడం, అదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, ఆయన ఇంటి ఆడిటర్ కావడం, జగన్మోహన్ రెడ్డితో పాటు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఆయన కూడా ఉండడంతో ఇన్నాళ్ళు విజయసాయిరెడ్డిని ఎదిరించడానికి ఇక్కడ అందరూ భయపడ్డారు. వాస్తవానికి మొన్నటి వరకు రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు గారికి కానీ, సీనియర్ నేత స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం గారికి కానీ ఈ విజయసాయిరెడ్డిని ఎదిరించడమో, జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదు ఇవ్వడమో, విజయనగరం జిల్లాలో బొత్స సత్యబాబు గారు విజయసాయిరెడ్డి మీద 4 మాటలు చెప్పడమో పెద్ద విషయం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకి వెళ్ళి మొదటి నుంచి ఆయన వ్యవహారాలన్నీ చూస్తున్న వ్యక్తిగా, రాజ్యసభకు వైకాపా తరపున ఎన్నికైన వ్యక్తిగా ఇన్నాళ్ళు అందరూ కక్కలేక మింగలేక వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారు పార్టీకి రాజీనామా చేశారో ఇప్పుడు ఒక్కొక్కరిగా లైన్లోకి వస్తున్నారు. మొన్నటి వరకు 2 ఏళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటాను, ఆ తర్వాత ఎలా వీలైతే అలా చూద్దామని క్యాడర్కి దిశానిర్దేశం చేసిన ధర్మాన ప్రసాదరావు గారు ఈ నెల మధ్యలో నియోజకవర్గానికి సంబంధించి ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని తన బంగ్లాలో, అది కూడా తన క్యాంప్ కార్యాలయంలో పెట్టుకోవాలని ఇక్కడ పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేశారు. సో అంటే దాని అర్థం ఆయనే పార్టీ కార్యక్రమాలకి పార్టీ తరపున వీరికి ఈ నియోజకవర్గంలో ఏం చేయాలన్న దానికి దిశానిర్దేశం చేస్తారని మనకు అర్థమవుతుంది. ఇక పక్క నియోజకవర్గం ఆంధ్ర వలసలో కూడా విజయసాయిరెడ్డి గారంటే విపరీతంగా ఈ మధ్యకాలంలో తమ్మినేని సీతారాం వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆయన డిమాండ్ ఏదైతే ఉందో, తనకు ఎంపీగా పంపితే తాను సూచించిన వ్యక్తికి ఆంధ్ర వలస ఎమ్మెల్యే ఇవ్వాలన్న ఆ ప్రతిపాదనను పూర్తిగా భగ్నం చేసింది విజయసాయిరెడ్డి గారే. ఇమీడియట్గా సీతారాం గారికి ఎప్పుడైతే పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించారో వెంటనే చింతాడు రవికుమార్కు నియోజకవర్గ పగ్గాలు, వైకాపా పగ్గాలు వచ్చాయంటే కారణం అందుకు విజయసాయిరెడ్డి. సో ఆయన కూడా ఈ మధ్యకాలంలో విజయసాయిరెడ్డి మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక ధర్మాన ప్రసాదరావు గారు జిల్లాలో ఎప్పుడు ఆయన ఏ పార్టీ అంటే కాంగ్రెస్ కానీ వైకాపా కానీ ఏ పార్టీలో ఉన్నా ఉత్తరాంధ్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉండేది. ముఖ్యంగా విజయనగరం వరకు రాజకీయాలు, విశాఖపట్నం దాటి కాపు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో రాజకీయాలు బొత్స సత్యబాబు గారికి పట్టున్న విశాఖ శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు గారి మాటకి తిరుగుండేది కాదు. కానీ విజయసాయిరెడ్డికి ఇక్కడ ఇన్ఛార్జ్, ఉత్తరాంధ్ర 3 జిల్లాల ఇన్ఛార్జ్ అని పెట్టిన తర్వాత అటు బొత్స సత్యబాబు గారితో పాటు ఇటు ధర్మాన ప్రసాదరావు గారు కూడా వ్యతిరేకించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మిగిలిన వారితో పోలిస్తే ధర్మాన తనకున్న చతురతతో కొంత విజయసాయిరెడ్డికి అనుకూలంగా ఉన్నారనే వాదనకే ఎక్కువ అవకాశం ఇచ్చారు. ఎందుకంటే విజయనగరంలో బొత్స సత్యబాబు గారి కంటే, విశాఖపట్నంలో ఉన్న అక్కడ స్థానిక నేతల కంటే ధర్మాన ప్రసాదరావుతోనే కొంత విజయసాయిరెడ్డి సత్సంబంధాలు నేర్పినట్టు మనకి గడిచిన 5 ఏళ్లలో రాజకీయ సినారియో చూస్తే అర్థమవుతుంది. అయినా కూడా ధర్మాన ప్రసాదరావు గారి ప్రభ ఈ జిల్లాలో లేకుండా, ఆయన చెప్పిన మనుషులకు కాకుండా, ఆయన చెప్పిన పనులు కాకుండా, ఆయన ఇచ్చిన సలహాలు కాకుండా పార్టీ వేరే ట్రాక్ మీదకి గడిచిన 5 ఏళ్లలో వెళ్ళింది అంటే అందుకు కారణం విజయసాయిరెడ్డి. ఎంత కాదనుకున్నా తన పవర్ను విజయసాయిరెడ్డి హైజాక్ చేశారు అన్న ఫీలింగ్ ధర్మాన ప్రసాదరావు గారికి ఉండక మానదు. బట్ ఆయన రాజకీయ స్థితిప్రజ్ఞుడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎక్కడ బయటపడలేకుండా ఆయన ఎన్నాళ్ళు నెట్టుకొచ్చారు. బహుశా అందుకే ఆయన స్తబ్దుగా ఉన్నారంటే విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తరఫున ఆ మధ్యకాలంలో ఎన్నికల తర్వాత శ్రీకాకుళం రావడం, మాట్లాడడం చేసి ఉండొచ్చు. కానీ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ముఖ్య నేతలు అటు బొత్స సత్యనారాయణ, ఇటు ధర్మాన ప్రసాదరావు, మరోవైపు తమ్మినేని సీతారాం లాంటి నేతలంతా కూడా పార్టీ పట్ల ఏదైనా అసంతృప్తితో కానీ అసమ్మతితో కానీ ఉన్నారంటే కారణం దానికి ఒక 80% విజయసాయిరెడ్డి గారే. సో ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా
ఈ పార్టీ కార్యక్రమాల పట్ల యాక్టివ్ అవుతున్నట్లు మనకు అర్థమవుతుంది.